ఈ మధ్య ఇంకా ఈ షర్మిలమ్మది, సునీతమ్మది ఆస్తులు, పంపకాలు ఇవంతా మాట్లాడడం కూడా మీరందరూ చూశారు. దాంట్లో నాకు ఒకరి క్యారెక్టర్ అయితే నాకు చాలా ఇదనిపించింది. ఆయన ఎక్స్-ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, "అమ్మా నీ కొడుకును నన్ను జగన్ నన్ను ప్రాణమి అని అడగమనమ్మా, ఇప్పుడు తృణప్రాయంగా ఇచ్చేస్తానని" చెప్తాను. అసలు అదేమన్నా ప్రాక్టికలా? ఆయన అడిగేది ఉందా, నువ్వు ఇచ్చేది ఉందా? ఇంకా ఎందుకు ఇట్లా ఇట్లా మాటలతో ఇంకా మీరు ఈ టైపు మాటలతో పొద్దుపోతా ఉన్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది 2009లో. ఆయన ఫస్ట్ ఎంపీగా నిలబడింది. ఆ 2009 ఎలక్షన్స్ లో ఈ రోజు జగన్ అడిగితే ప్రాణం ఇస్తా అని చెప్పి నీవు 2009 ఎలక్షన్స్ లో అప్పట్లో ఎమ్మెల్యేకి పోటీ చేసిన లింగారెడ్డికి నువ్వు సపోర్ట్ చేసినావు. ఆ విషయం నీకు అంత వీరాభిమాని, అంత ప్రాణమే ఆ టైపు ఇచ్చేవానివి అయితే అసలు నీకు మామూలుగా నువ్వు చెప్పేది రాజశేఖర రెడ్డి అన్న భుజం మీద చేసే ప్రసాద్ అంటే నా జీవితమే చాలా అన్ని రాజశేఖర రెడ్డి చనిపోతే కొన్ని వందల మంది చనిపోయారు. అప్పుడు నిన్నెవరు చనిపోలేదు. నీకు అంత అభిమానం అంటే మామూలుగా అట్లా జరగాల. అది వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి అడుగుతానే ప్రాణం ఇస్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేసిన ఫస్ట్ ఎలక్షన్ 2009లో ఈయన జగన్ కు వ్యతిరేకంగా చేశాడు. లింగారెడ్డికి సపోర్ట్ చేసి రాజశేఖర రెడ్డి పెట్టిన అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకం చేసి ఆడ లింగారెడ్డి గెలిచినాడు. ఇంత అభిమానం, ఇంత ఇది ఉండేవాళ్ళు అయినా వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా దాని గురించి? ఆ రోజే మాట్లాడినారు ఎవరు అప్పులు వాళ్ళయి, ఆ తర్వాత ఎవరు సంపాదన వాళ్ళదని ఎంత మాట్లాడతాడంటే అతను అసలు ఆయన ఒక సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతానా, నువ్వు ఇతర కుటుంబాలలోకి అన్నా చెల్లెళ్ళయి కూతుర్ల పంచాయతీలు నీకెందుకు? నీ ఇంట్లో విషయం మాట్లాడతా ఇను. నువ్వు ఒక 10-15 రోజుల కిందట నీ రెండో కూతురికి వివాహం చేశావు. ఆ వివాహానికి నీ పెద్ద కూతురు ఎందుకు రాలేదు చెప్పు ముందు. అంటే ఆ అమ్మాయి ఒక బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకునే నెపంతో నువ్వు పెళ్లికి కూడా పిలిచరా నీ పెద్ద కూతురు. నీకు బీసీలు అంటేనే చులకన భావం, బీసీలు అంటే అసహ్యం కాబట్టి నువ్వు నందం చూపాయా బీసీ కాబట్టి తప్పినావు. ఇవన్నీ నీ ఇంట్లో నువ్వు మట్టగా చేసుకోకుండా చెనిమిలమ్మది, విజయమ్మ కూతుర్లది, వాళ్ళ కూతుర్లది కాదు, ముందు నీ కూతుర్ల విషయం సరి చేసుకో. రెండో కూతురు అమ్మాయి పెళ్లికి పెద్ద కూతురుని ఎందుకు పిలవలేను? మళ్ళీ నువ్వు దేశంలో ఉండే కూతుర్లకు చట్టాలు, వాళ్ళకి రావాల్సిన ఆస్తుల వాటాలు ఎన్ని మాట్లాడతావు. కాబట్టి ఏదన్నా కానీ ఒక పద్ధతిగా వాస్తవాలు మీకెందుకు? వాళ్ళ కుటుంబ సమస్య విజయమ్మకు తెలుసా, నీకు తెలుసా? బాగా పరిష్కారం అయినాయి కాలేదని ఎందుకు ఇట్లాంటి